దర్శించుకుంటారు. అక్కడే వారాహి వాహనానికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ ప్రత్యేక పూజల అనంతరం కూడా దత్తపీఠాన్ని కూడా పవన్ కళ్యాణ్ దర్శిస్తారు. అక్కడ కూడా పూజలు చేస్తారు. అనంతరం కూడా ఇక్కడ ఏదైతే పిఠాపురం నియోజకవర్గం ఉందో పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతలతో కూడా ప్రతిరోజు కూడా సమీక్షలు చేస్తారు. 3 రోజుల పాటు 30వ తారీఖు నుంచి 3 రోజుల పాటు పిఠాపురంలోనే ఉండి పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్షలు చేస్తారు. ముఖ్యంగా పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారాన్ని కూడా శ్రీకారం చుట్టాలని కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జనసేన నేతలు చేస్తున్నారు. పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన తర్వాత ఇక్కడి నుంచే పిఠాపురం నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన నుంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఆ నియోజకవర్గాలకు వెళ్ళి జనసేన తరపున ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. మరి ముఖ్యంగా చూస్తే కనుక పిఠాపురంలోనే మెయిన్ అంటే అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్న నేపథ్యంలో పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించాలని ఎన్నికల కార్యక్రమాలను కూడా శ్రీకారం చుట్టాలని కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఉగాది వేడుకలను కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే నిర్వహిస్తారు అనేది కూడా జనసేన నేతలు చెప్తున్నారు. మరో పక్క చూస్తే కనుక ఇప్పటికే వైసీపీ నేతలు ఎవరైతే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత కూడా ఇప్పటికే ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించడం జరిగింది. ఆమె ఎన్నికల ప్రచారాన్ని కూడా శ్రీకారం చుట్టారు. అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం ఆసక్తికరంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ నెగ్గకూడదు, పవన్ కళ్యాణ్ ఓడించాలనేది కూడా వైసీపీ ఇప్పటికే వ్యూహం రూపొందించింది. వైసీపీ నేతలు కూడా మొత్తం కాకినాడ జిల్లా వైసీపీ నేతలంతా కూడా పిఠాపురంలోనే మోహరించి ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ ఓడించాలనే వ్యూహంతో ఇక్కడ ఎన్నికల ప్రచారాన్ని కూడా శ్రీకారం చుడుతున్నారు. మరో పక్క చూస్తే కనుక పిఠాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కూడా పెండెం దొరబాబును కూడా పిలిపించుకొని ఆయన్ను కూడా బుజ్జగించారు. ఎమ్మెల్సీ పదవిస్తానన్నట్టు కూడా వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. మరో పక్క చూస్తే కనుక కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా కిర్లంపూడిలోని తన నివాసంలోనే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమైన కాపు నేతలతో కూడా ప్రతిరోజు కూడా సమావేశాలు నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లోనూ పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వంగా గీతను గెలిపించుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ ఓడించాలని ముద్రగడ పద్మనాభం కూడా కిర్లంపూడిలోని తన నివాసంలో ప్రతిరోజు కూడా సమీక్షలు చేస్తున్నారు కాపు నేతలతోటి. మరో పక్క చూస్తే కనుక మిథున్ రెడ్డి కూడా పిఠాపురంలోనే కీలక దృష్టి సారించారు. జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలవకూడదు, పవన్ కళ్యాణ్ ఓడించాలని స్వయంగా జగన్ ఆదేశించిన నేపథ్యంలో మిథున్ రెడ్డితో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కీలక కాపు నేతలంతా కూడా వైసీపీ కాపు నేతలంతా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ ఓడించే విధంగా కూడా వ్యూహం రూపొందిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరో పక్క చూస్తే కనుక పిఠాపురం నుంచి టీడీపీ నుంచి టికెట్ ఆశించారు వర్మ. ఆయన కూడా చంద్రబాబు పిలిచి బుజ్జగించిన నేపథ్యంలో ఆయన కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్న నేపథ్యంలో ఆయన కూడా జనసేన అభ్యర్థి ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో పవన్ కళ్యాణ్ కూడా గెలిపించేందుకు కూడా వర్మ కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటన చాలా అత్యంత కీలకంగా మారింది. 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ ఉండి అక్కడ జనసేన టీడీపీ నేతలతో సమీక్షలు నిర్వహించారు.